నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని గారు ఇంకా ఓడిపోతానని ఒప్పుకున్నారా? అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న గారు. నమస్కారం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొడాలి నాని గారు అంటే గత 4 దఫాలుగా తను గెలిచిన సందర్భాలే ఉన్నాయి ముందు నుంచి చూసుకుంటున్నట్టయితే. కానీ ఈసారి మాత్రం తన ఓటమిని ఒప్పుకుంటున్నాను అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి తను ఇంకా ఓటమిని ఒప్పుకున్నట్టేనా మరి? అంటే వైసీపీలో ఉన్నారు లేకపోయినా కూడా కొడాలి నాని 4 సార్లు సీనియర్ ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచినా కూడా ఫస్ట్ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో చేయలేకపోవడం అనేది అతని యొక్క లీడర్షిప్కి ఉదాహరణ. 4 సార్ల నుంచి ఎన్నుకున్నప్పుడు తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదు. ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. మీరు చూసుకుంటే కనుక, ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ క్రెడిబిలిటీని పోగొట్టుకుంది. ప్రజల్లో ఏదైతే ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఇంతకుముందు ఉండబట్టే వాళ్ళు గెలిచారు, ఇప్పుడు ఆ పాజిటివ్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి లేదు. ఎందుకంటే ప్రజలు ఏదో చేస్తాడు, ఏదో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారు, పైకి తీసుకొస్తారు అని కొంత నమ్మకంతో ఒక్కసారి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, ఏమి ప్రచారం చేశారు, పాదయాత్ర చేసినప్పుడు ఏమి మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు, అన్నీ క్రోడీకరిస్తే కనుక ఆయన అన్ని చోట్ల ఎక్కువగా ఫెయిల్ అయిన సందర్భాలే ఉన్నాయి. అంటే చెప్పిన దానికి చేసిన దానికి గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం, ప్లస్ ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం, కేసుల్లో ఇరికించడం, విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు చేయడము వెరసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చి సర్వే రిపోర్ట్స్ కూడా అధికారంలోకి రాకపోవటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి సందర్భంలో కొడాలి నాని గారు వ్యక్తిగత ఇమేజ్ 100+ డ్యామేజ్ చేసుకున్నారు. ఇలా అంటారు మేడం? మరి అంటే ఆయన మాట్లాడే భాష, రాజకీయ భాష. సో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా చేసి ఇంత బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి కొడాలి నాని గారు ఆయన మాట్లాడే భాష, వాడే పదజాలం సభ్య సమాజం తలదించుకునేలాగా, అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేనటువంటి భాషని ఆయన యూజ్ చేశారు. అది అతని వ్యక్తిత్వానికి నిదర్శనం అనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడర్, పెద్ద ప్రపంచ దేశ అధినేతలతోటి, పెద్ద కార్పొరేట్ దిగ్గజాలతోటి ప్రశంసలు అందుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు భాషా ప్రయోగం, విలువ లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమి కాదు. ఆయన ఎలాగూ సింహం. ఆయన ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? అలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమో, ఆ భాష యూజ్ చేయడం అనేది వ్యక్తిగతంగా ఆయనకి నష్టం చాలా జరిగింది. ఎవ్రీవన్ కొడాలి నాని మాట్లాడుతుంటే ఓ మై గాడ్ బూతులు మాట్లాడతాడని ఛానల్ మార్చేస్తారు చాలామంది. ఏదన్నా అతను ప్రెస్ మీట్ పెడతాడు అనుకోండి, దిస్ గాయ్ చాలా నాన్సెన్స్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, ఒక డీసెన్సీ లేదు, ఒక డిగ్నిటీ లేదు, ఒక బాడీ లాంగ్వేజ్, దే జస్ట్ టర్న్ దేర్ టీవీ ఛానల్ ఆయన కొడాలి నాని మాట్లాడితే. కానీ ఎందుకంటే ఒక అభివృద్ధి గురించి మాట్లాడడు, ఒక ప్రజల సంక్షేమం గురించి మాట్లాడరు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు, అభివృద్ధిలో
మన వైపు నుంచి ఏం సలహాలు ఇవ్వచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు అని సచ్ కైండ్ ఆఫ్ నేచర్ కొడాలి నాని గారు లేకపోవడం దురదృష్టకరం. వెరసి ఏమైందంటే విమర్శలు, దారుణమైన విమర్శలు, పర్సనల్గా అటాక్ చేయడము, అవన్నీ ఆయనకి మచ్చలాగా మిగిలిపోయి ఈ రోజున ఆయనకే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి గెలుస్తానా లేదా అనే ఒక డౌట్లో పడిపోవడం వల్లనే ఇలాంటి మాటలు మాట్లాడటానికి నిదర్శనం. అంటే ఇక్కడ చూస్తున్నట్టు మేడం, ఆ వైసీపీ వచ్చిన తర్వాత ఏపీలో అసలు ఒక్క అంచు కూడా, అంటే ఒక ఇంచు కూడా అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి అనేది కనబడలేదు. ఓన్లీ సంక్షేమ పథకాల వల్లనే అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏంటంటే అభివృద్ధి అనేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి కదా, ఇంకేం అభివృద్ధి కావాలి, ఈ అభివృద్ధితోనే సంతోషంగా ఉన్నారని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి మేడం? అభివృద్ధికి అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే కనుక ఈ విధంగా మాట్లాడరు. అభివృద్ధికి అర్థం వేరు, సంక్షేమ కార్యక్రమాలకి అర్థం వేరు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆ డబ్బుల్ని ప్రజలకి పప్పు బెల్లాల్లాగా పెంచి అంటే అభివృద్ధి అనేది లేకుండా, అభివృద్ధికి డెఫినేషన్ నేను చెప్తాను. అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లాగా ప్రజలకి పంచి అదే అభివృద్ధి అని చెప్పడం దట్స్ నాట్ కరెక్ట్. అంటే హీ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదనే అనుకోవాలి. అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఏంటి? మీరు అప్పులు తీసుకురావచ్చు, తప్పేం లేదు, అన్ని రాష్ట్రాలు తీసుకొస్తే ఇండియా కూడా అప్పు చేస్తుంది. అప్పు చేసిన దానివల్ల క్యాపిటలైజ్ చేయడము, ఏమన్నా పెద్ద పెద్ద అసెట్స్ కొనడము, లేకపోతే దాని నుంచి మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుల నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలి. ఆ రెవెన్యూ జనరేట్ చేసిన డబ్బుల్ని రాష్ట్ర అవసరాలకు ఉపయోగించి కొంత పోర్షన్స్ సంక్షేమ కార్యక్రమాలకి పెట్టాలి. సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి రెండు ఉండాలి. మీరు రెవెన్యూ జనరేట్ చేయండి, దాని నుంచి వచ్చే ఇన్కమ్ తోటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్నారో, అట్టడుగు వర్గాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళకి చేయూతనివ్వాల్సి, ఒక స్టెప్ పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో సంక్షేమ కార్యక్రమాలకి మీనింగ్ అది. కానీ డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ అంటే కాదు. డెవలప్మెంట్ అంటే మీరు ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయాలి, కార్పొరేట్ ఇండస్ట్రియలిస్ట్ని అట్రాక్ట్ చేయాలి, మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలని మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వెళ్ళాలి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ మీట్స్కి వెళ్ళాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఎన్వైరన్మెంట్ ఉంది, ఏ విధమైన మేము ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామో, రోడ్లు ఎలా ఉన్నాయి, ఫ్లైట్ సిటీ సబ్సిడీ ఇస్తామా, ల్యాండ్స్ ఇస్తామా, వాటర్ ఇస్తామా, ఫెసిలిటీస్, దోస్ ఆర్ ద థింగ్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఏమైతే స్ట్రెంగ్త్స్ ఉన్నాయో, 900+ కిలోమీటర్ల సీషోర్ ఇది మార్గము. సో ఏమైతే ఆంధ్రప్రదేశ్కి స్ట్రెంగ్త్స్ ఉన్నాయో, స్ట్రెంగ్త్స్ని కన్వర్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి. సో ఆ ప్రాసెస్లో, ఆ థాట్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. ఇది అభివృద్ధి అంటే. అప్పుడు ఏంటంటే ఈ స్ట్రెంగ్త్స్ని చూస్తే కనుక ఇన్వెస్టర్స్ వస్తారు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే జనాలు శాలరీస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, దాన్ని మళ్ళీ ఖర్చు పెడతారు, వెహికల్స్ తీసుకుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు. ఎకానమీ అనేది మార్కెట్లో రన్ అవుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇంత అభివృద్ధి, ఇంత స్ట్రాటజీ అవసరం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి ఆ రోజున సాఫ్ట్వేర్ డెవలప్ చేయడము, ఇండస్ట్రియలిస్ట్ని అట్రాక్ట్ చేయడము, బిల్ గేట్స్ లాంటి మహా దిగ్గజం ఆంధ్రప్రదేశ్కి రావడం, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి, ఆ రోజున ఆయన మీదున్న ఆయన విజన్ 2020కి ఇంప్రెస్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడము, అవన్నీ జరిగినాయి. ఫ్లైఓవర్స్ కట్టించడము, ఐఎస్బి రావడము, పెద్ద పెద్ద ఈ రోజున సైబర్ సిటీ చూస్తే మనం ఇండియాలో ఉన్నామా, ఏ పెద్ద ఫారెన్లో ఉన్నామా అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. సో ఇది కదా అభివృద్ధి అంటే. మీరు ఏమీ చేయకుండా మీరు అప్పులు తెచ్చేసి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 13 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేశారు. నథింగ్ రాంగ్, బట్ షో డెవలప్మెంట్ చూపించండి. అభివృద్ధి అనేది ఇంతవరకు లేదు అంటారు. లేదు, అభివృద్ధి లేకుండా వచ్చే ఇండస్ట్రియలిస్టులు పారిపోవడం, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడిపోవడం. ఎందుకంటే వీళ్ళు పెట్టే కండిషన్స్,
అంటే బెదిరించడం, ఇంత పర్సంటేజ్ ఇస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇట్లా బెదిరించడము, రాజకీయ అస్థిరత అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లేని కేసుల్లో ఇరికించడము, ఇవన్నీ చూస్తే ఇండస్ట్రియలిస్ట్ సో దే విల్ హ్యావ్ సమ్ నామ్స్. వాట్స్ యువర్ నేమ్ సిరి? వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి సిరి. ఆ నామ్స్ ప్రకారం స్టేట్ మ్యాచ్ అయితేనే దే విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. అది వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళు చూసుకుంటారు ఇలా ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు, ప్రతిపక్షాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించారంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సెండింగ్ వెరీ బ్యాడ్ మెసేజ్ టు ద ఇన్వెస్టర్స్. ఎవరికైనా కూడా ఎవరికైనా అది చూస్తే ఓ మై గాడ్, ఇలాంటి సిచ్యుయేషన్లో మనం వీ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అందుకే చాలా మటుకు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా తెలంగాణ డెవలప్ అయింది. చాలాసార్లు హరీష్ రావు గారు వీళ్ళు అన్నారు, రోడ్లు మంచిగా ఉన్నాయి అంటే మీరు ఏ స్టేట్లోకి వచ్చారో తెలుస్తుంది, గతుకులుగా ఉన్నారంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారు. ఇవి అన్నీ కూడా కామెంట్స్ వాళ్ళు తెలుసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి హీ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇఫ్ హీ నోస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇట్లా ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.